కనిపిస్తోంది విజయవాడ నుంచి. విజయవాడలోని పటమటలంకలో గ్యాస్ సిలిండర్ పేలిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రత్యూష్ అపార్ట్మెంట్ లో ఏసీ కంప్రెషర్ లో మంటలు చెలరేగాయి. ఆ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి ఆ మంటలు అంటుకోవడంతో పెద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడున్న సామాన్లన్నీ కూడా ఎలా తునాతునకలైపోయాయో ఒక్కసారి మనం గమనించవచ్చు. వాల్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. పైనున్న ఫాల్ సీలింగ్ మొత్తం కూడా ఊడి కింద పడిపోయింది. పేలుడు జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. ప్రత్యూష అపార్ట్మెంట్ అది విజయవాడలోని పట్టమటలంకలో ఉంది. ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీ కంప్రెషర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ పక్కనే గ్యాస్ సిలిండర్ ఉండడం, ఆ గ్యాస్ సిలిండర్ కి కూడా మంటలు అంటుకోవడంతోనే పేలుడు మరింత భారీగా అక్కడ జరిగినట్లుగా మనకు కనిపిస్తోంది. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మనం చూస్తున్నాం ఎంత పెద్ద డ్యామేజ్ జరిగింది అనేది. బయట వైపు నుంచి, బాల్కనీ వైపు నుంచి మనం చూస్తుంటే ఆ దృశ్యాలు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పైన భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఏసీ కంప్రెషర్ బయట సైడ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా పేలుడు ధాటికి వాల్స్ కూడా డ్యామేజ్ అయ్యి మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఆ పైనుంచి మొత్తం కిందకి పెచ్చులు ఊడిపడ్డ దృశ్యాల్ని మనం చూడొచ్చు. విజయవాడలోని పట్టమటలంకలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ప్రత్యూష్ అపార్ట్మెంట్ లో మొదట ఏసీ కంప్రెషర్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి అంటుకోవడంతో పెద్ద పేలుడు సంభవించింది. ఆ వాల్స్ కున్న కిటికీ అద్దాలు కూడా పేలుడు ధాటికి ఊడిపోయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అలాగే ఆ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్ లో పైన ఫాల్ సీలింగ్ మొత్తం కూడా ఊడిపోయి కింద పడి పెద్ద విధ్వంసం జరిగినట్లుగా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు జరిగిన సమయంలో ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అనుకోవాలి. విజయవాడ పట్టమటలంకలో ఉంది ఈ అపార్ట్మెంట్, ప్రత్యూష అపార్ట్మెంట్. గ్యాస్ కంప్రెషర్, ఏసీ కంప్రెషర్ పేలి ఆ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అదృష్టవశాత్తు పేలుడు జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరు. మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. వసంత, అసలు ఏం జరిగింది? చాలా పెద్ద డ్యామేజ్ అక్కడ కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలిన కారణంగా సమీపంలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు పేలి ఒకసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రత్యూష అపార్ట్మెంట్ ఏదైతే ఉందో పట్టమటలంకలో ఆ సమీప ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా కంపించాయి. ఈ ప్రమాద తీవ్రత దాదాపు 4-5 అపార్ట్మెంట్ల మీద కనిపి ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ స్పాట్లోనే మనం అసలు ఏం జరిగింది, మీరు ఉన్నారు కదా, ఆ క్షణాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అండి, అసలు 2 గంటల సమయంలో కరెంటు పోయిందని నేను వంటగదిలోకి వచ్చానండి. మా వంటగది తలుపు తీయగానే ప్రత్యూష అపార్ట్మెంట్లో మంటలు వస్తున్నాయండి. మంటలు వస్తుంటే నేను మా వారిని కేకలేసానండి పెద్దగా. అండి, ఆ ప్రత్యూష అపార్ట్మెంట్లో మంటలు వస్తున్నాయండి, థర్డ్ ఫ్లోర్లో పెద్దగా మంటలు అల్లుకుపోతున్నాయండి అని పిలిస్తే పెద్ద పెద్ద కేకలేస్తే అన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చారండి బయటికి. అందరూ చూస్తూనే ఉన్నారు, మేము కిందకు వచ్చి చూస్తున్నాము. మాతో పాటు ఆ శ్రీనివాసరావు గారు, కనకదుర్గ కాంచనగంగలో ఉండే శ్రీనివాసరావు గారు కూడా వచ్చారండి. ఆయన నిలబడి చూస్తున్నారు. ఆయన, వాళ్ళ అమ్మాయి, నేను, ఇంకో లేడీ, మా వారు అందరం ఉన్నామండి. మా వాచ్మెన్ అందరం ఉన్నాము. అలా చూస్తూ ఉండగానే మంటలు పెరిగిపోతున్నాయండి. మంటలు పెరిగిపోతా ఉండగానే పైరాళ్ళకు ఫోన్ చేసామండి. పైరాళ్ళు వస్తున్నారు, ఎటు రావాలి ఏంటి అని అంటే నారాయణ కాలేజీ వైపుకి వచ్చి లోపలికి రండి అని చెప్తున్నాము. ఈ లోపల వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళతో టచ్లో ఉన్నామండి. వాళ్ళు వచ్చి దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మ దారేట అని అడుగుతున్నారండి. ఇటు సైడ్ బార్కి వెళ్ళి రైట్కి తిరగండి అని చెప్తున్నామండి. చెప్తా ఉండగా ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నామండి. ఆ గోడ వచ్చి బాంబు బాస్టర్ రాగా మేము అందరం అక్కడే నిలబడ్డామండి. అక్కడ నిలబడేటప్పటికి మా మీద నాకేమో నెత్తి మీద పడిందండి రాయి. ఆ అమ్మాయికి చేతికి తగిలింది. ఆ శ్రీనివాసరావు గారు అన్న ఆయనకి పెద్ద రాయి వచ్చి నెత్తి మీద పడి ఆయన అమ్మంటే బోర్లో పడిపోయారండి బ్లడ్తో. మీరు కేవలం చూడటం కోసం వచ్చారు? అక్కడ వచ్చామండి మేము అందరం. మంటలు వస్తున్నాయి అని చూస్తానికే వచ్చారండి అందరూ నిలబడి కింద, మేము ఒక 5 కింద నిలబడి చూస్తున్నాము. మిగతా వాళ్ళందరూ ఎటో ఒకటి అటు ఇటు నిలబడి చూస్తున్నారు. అదేమైందంటే బారుకి ఎదురుగా ఏమీ లేకపోయేటప్పటికి ఆ గోడంతా ఎదురుగా వచ్చి బాంబు బాస్టర్ రాగా 4-5 అపార్ట్మెంట్ల దూరంలో ఎగిసి పడిపోయినాయండి రాళ్ళు. ఆ రాళ్ళు వచ్చి మా మీద పడ్డాయి. ఆ శ్రీనివాసరావు గారు హాస్పిటల్ తీసుకెళ్లారు. అతని పరిస్థితి ఐసీలో ఉంచారు అంటున్నారండి. ఇంకా అతనిది తెలియదు. ప్రస్తుతం స్థానికులు చెప్తోంది ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ కావడంతో ప్రస్తుతం సమీపంలో ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి శ్రీనివాసరావు ప్రస్తుతం విషమంగా ఉంది. కేవలం మంటలను అదుపు చేయాలని, మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఈ ప్రాంతంలో నుంచి వారికి డైరెక్షన్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒకసారి గ్యాస్ సిలిండర్ పేలటం, ఆ బిల్డింగ్కి సంబంధించిన శకలాలు అయితే అవి మొత్తం వచ్చి మీద పడిపోవడంతో పలువురికి గాయాలై ప్రస్తుతం శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు అత్యవసర వైద్య విభాగంలో ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.